నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏమేమున్నాయి అనంటే, నాల్కోలో కొలువులు నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కోలోని బొగ్గు గనుల విభాగం 42 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. జూనియర్ ఫోర్మెన్, లాబొరేటరీ అసిస్టెంట్, నర్స్ మొదలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏమేమి ఉన్నాయి అనంటే, లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 డ్రెస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్, నర్స్ గ్రేడ్ 3 పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. రాత పరీక్షకు 60%, ట్రేడ్ టెస్ట్కి 40% వేస్టేజ్ ఉంటుంది. మరి ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అంటే, జూనియర్ ఫోర్మెన్ షార్ట్ ఫైర్ బ్లాస్టర్ ఉంది. ఇవి మొత్తము 2 ఉన్నాయి. మైనింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయి ఉండాలి. సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి. వయసు 40 సంవత్సరాలు మించకూడదు. ఓవర్మెన్ అంటే మైన్స్ 18 ఉన్నాయి. మైనింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అవ్వాలి. ఎలక్ట్రికల్ 5 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా పూర్తి చేసేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి. వయసు 40 ఏళ్ళు మించొద్దు. సర్వేయర్ 5 ఉన్నాయి. మైనింగ్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి సర్టిఫికేట్లు. ఇకపోతే సివిల్ 2 ఉన్నాయి. లాబొరేటరీ అసిస్టెంట్ 2, కెమిస్ట్రీతో బీఎస్సీ ఆనర్స్ పాస్ అయ్యాలి. వయసు 35 సంవత్సరాలు గరిష్ట వయసు. డ్రెస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్ హెచ్ఎస్సి పాస్ అవ్వడంతో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇకపోతే నర్స్ గ్రేడ్ 3 సైన్స్ సబ్జెక్టులో 10+2 పాస్ అవడంతో పాటు 3 ఏళ్ల జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ శిక్షణ పూర్తి చేయాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని ఉండాలి. గరిష్ట వయసు 35 సంవత్సరాలు. ఇకపోతే మరి ఎట్లా ఫిల్ చేస్తారంటే, లాబొరేటరీ అసిస్టెంట్ నర్సు పోస్టులకు 1 ఏడాది అనుభవం సరిపోతుంది. మిగతా అన్ని పోస్టులకు 2 ఏళ్ల అనుభవం సరిపోతుంది. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, మిగతా వాళ్ళకు 10 నుంచి 15 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళకు ఫీజు లేదు. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనంతో పాటు సెలవులు, పరుకులు, నైట్ షిఫ్టులు, అలవెన్స్, కంపెనీ హెచ్ఆర్ఏ ఇవన్నీ ఉంటాయి. గమనించండి అని ఉన్నది, అభ్యర్థులు ప్రస్తుతం వినియోగిస్తున్న మెయిల్ ఐడి మాత్రమే దరఖాస్తులో రాయాలి. ఉద్యోగ సమాచారం మొత్తం దీనికి తెలియజేస్తారు. దీన్ని మరో 1 ఏడాది పాటు మార్చొద్దన్నమాట. తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు సంస్థ వెబ్సైట్ను సందర్శిస్తుండాలి. ప్రభుత్వ పిఎస్యులో పనిచేసే అభ్యర్థులు రాత పరీక్షకు సమయంలో తప్పనిసరిగా ఎన్ఓసి నో అబ్జెక్షన్ లెటర్ సమర్పించాలి. రాత పరీక్షకు హాజరయ్యే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 2వ తరగతి ప్రయాణ ఛార్జీలు కూడా చెల్లిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 18/2. డాక్యుమెంట్ హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ 26/2. ఇది nalcoindia.com ఇది వెబ్సైట్, చూసుకోండి. ఇకపోతే నోటిఫికేషన్లు, ఉద్యోగాలు, ఇంజనీరింగ్ పోస్టులు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. దీంట్లో ఏమేమి బెల్లులో తాత్కాలిక అంటే టెంపరీ బేస్లో ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ట్రైనింగ్ ఇంజనీర్ 1 8, ప్రాజెక్ట్ ఇంజనీర్ 14 ఉన్నాయి. దీంట్లో క్వాలిఫికేషన్ ఏం కావాలంటే బీఈ, బీటెక్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్తో పని అనుభవం కూడా ఉండాలి. ట్రైనింగ్ ఇంజనీర్లకు 28 ఏళ్ళు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు 32 ఏళ్ళ వయసు ఉండాలి. వేతనం ప్రాజెక్ట్ ఇంజనీర్కు 40,000 నుంచి 55,000, ట్రైనింగ్ ఇంజనీర్కు 30 నుంచి 40,000 ఉంటుంది. దరఖాస్తు ఫీజు ప్రాజెక్ట్ ఇంజనీర్కు 472, ట్రైనింగ్ ఇంజనీర్కు 177. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. ఎంపిక రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ. ఆన్లైన్ చివరి తేదీ 12/2. పొగాకు పరిశోధన సంస్థలో జాబులు ఉన్నాయి. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిటిఆర్ఐ రాజమహేంద్రవరం. యంగ్ ప్రొఫెషనల్ ఎన్ని ఉన్నాయంటే 6. యంగ్ ప్రొఫెషనల్ 2లో 4 ఉన్నాయి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 ఉన్నాయి. పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సైన్స్ డిగ్రీ, అగ్రికల్చర్, లైఫ్ సైన్సెస్లో డిగ్రీ లేదా డిప్లొమా, అగ్రికల్చర్, కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో లేదా బాటనీ, లైఫ్ సైన్సెస్లో పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం యంగ్ ప్రొఫెషనల్కు 30,000, యంగ్ ప్రొఫెషనల్ 2కు 42,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్కు 30,000, వయసు 40 ఏళ్ళు మించొద్దు. ఎంపిక షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. దరఖాస్తు ప్రకటన పత్రికల ప్రచురమైన తేదీ నుంచి 10 రోజుల్లోగా ఈమెయిల్ లేదా పోస్టులో పంపాలి. హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా డైరెక్టర్ ఇది రాజమహేంద్రవరం. ఈమెయిల్ ఇది ప్రకటన తేదీ 1/2
ఇది వెబ్సైట్. కాకపోతే బెంగళూరులో 55 ఖాళీలు ఉన్నాయి. ఇది అయిపోయింది కదా. తర్వాత నార్థన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్లో ఎన్సిఎల్లో ట్రైనింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ ఫోర్మ్యాన్, సేమ్ ఇదే వచ్చింది కదా. ఇదే మళ్ళీ వచ్చింది, చూసుకోండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇది ఏమేమి ఉన్నాయి అని అంటే 223 పోస్టుల భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్. ఎలక్ట్రికల్ మెకానిక్ విభాగంలో ఉద్యోగాలు. ఎంపిక అయితే నెలకు 55,000 జీతం. నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందింది. మహారాష్ట్ర పిఎస్యు హోదా కూడా సొంతం చేసుకుంది. వాటిలో అవసరమైన మానవ వనరుల నియామకానికి నోటిఫికేషన్ ఇస్తుంది. మొత్తం 223 పోస్టులు ఉన్నాయి. ఎన్టీపీసీలో ఏమేమి ఉన్నాయి అని అంటే 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్, ఓపెన్ కేటగిరీలో 98, ఈడబ్ల్యూఎస్లో 22, ఓబీసీ 40, ఎస్సీలకు 39, ఎస్టీలకు 24 పోస్టులు ఉన్నాయి. అర్హతలు ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రికల్ మెకానికల్ బ్రాంచ్లో బీటెక్ పాస్ అయి ఉండాలి. బీటెక్ తర్వాత ఏదైనా పవర్ ప్లాంట్లో కనీసం 1 ఏడాది పని అనుభవం ఉండాలి. వయసు 2024 ఫిబ్రవరి 8 నాటికి 30 ఏళ్లకు మించొద్దు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది 5 ఏళ్ళు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు చొప్పున వయో పరిమితులు రిలాక్సేషన్ ఉంది. పని అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా 100 మెగావాట్ల అంతకంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పవర్ ప్లాంట్లలో ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్ విభాగాల్లో కనీసం 1 ఏడాది పని అనుభవం ఉండాలి. కాకపోతే 3 ఏళ్ళ వ్యవధి అని ఉంది. స్క్రీనింగ్ టెస్ట్ ఎట్లుండాలి అని అంటే ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గత నోటిఫికేషన్లో అబ్జర్వ్ చేస్తే ఇట్లున్నాయి. సబ్జెక్టుల వారిగా దృష్టి సారించాల్సిన అంశాలు ఇట్లున్నాయి. మరి 3 ఏళ్ళ వ్యవధి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు. ఎన్టీపీసీ తొలుత 3 ఏళ్ళ కాల వ్యవధి నియామకాలు జారీ చేస్తారు, ఖరారు చేస్తారు. ఆ తర్వాత మరో 2 ఏళ్ళు పొడిగించే అవకాశం ఉంది. అంటే ఈ పోస్టులకు ఎంపికైన వారు గరిష్టంగా 5 ఏళ్ల పాటు ఎన్టీపీసీలో పనిచేసే అవకాశం ఉంది. మరి 55,000 జీతం కూడా ఇస్తారు. ఒకవేళ ఎంపిక అయితే 55,000 వేతనం లభిస్తుంది. దీంతోపాటు ఇంటి అద్దె, భత్యం, నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఉద్యోగికి అతని కుటుంబానికి వైద్య సదుపాయాలు కూడా ఇస్తారు. ఇకపోతే మరి విధులు ఏమేమి చేయాలంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ పోస్టులో నియమితులైన వారు ఎన్టీపీసీకి చెందిన పవర్ స్టేషన్ ప్రాజెక్టులను మెయింటెనెన్స్ ఆపరేషన్స్ విభాగంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్లాంట్ ఆపరేషన్స్ పర్యవేక్షణ, నియంత్రణ, భద్రత, నాణ్యత ప్రక్రియలను నిర్వహించడం, సమస్యలను పరిష్కరించడం, ప్లాంట్ రిపోర్ట్స్ నిర్వహణ వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మరి స్క్రీనింగ్ టెస్ట్ ఎట్లుంటుంది అని అంటే నోటిఫికేషన్ మెరిట్ ప్రాతిపదికన నియామకాలు ఖరారు చేస్తామని పేర్కొంటూనే తప్పనిసరి అయితే స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో 2 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. టెక్నికల్ సబ్జెక్టు నుంచి 120, ఆప్టిట్యూడ్ టెస్ట్ విభాగం నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. పరీక్షకు లభించే వ్యవధి 2 గంటలు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. వెయిటేజీ దేనికి ఇస్తారు అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఆపరేషన్ పోస్టులకు వెయిటేజీ విధానాన్ని కూడా అనుసరిస్తారు. రాత పరీక్షలు పొందిన మార్కులకు 85%, పర్సనల్ ఇంటర్వ్యూకు 15% వెయిటేజ్ ఇచ్చి దానికి అనుగుణంగా అభ్యర్థులు పొందిన మార్కులతో తుది జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు అని చెప్తున్నారు. ఇక ముఖ్య సమాచారానికి వస్తే దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 8. కాల్ లెటర్స్ మార్చి 2, 3 వారాల్లో ఇస్తారు. కెరీర్స్ ntpc.co.in ఇలా వెబ్సైట్. ఇకపోతే నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ పోస్ట్ ఇన్ ఏపీఎంఎస్ఆర్బి మంగళగిరి ఎన్ని ఉన్నాయి? 234. జనరల్ మెడిసిన్ 38, ఆబ్స్ట్రిక్స్ గైనకాలజీ 37, పెడియాట్రిషియన్ 114, కార్డియాలజిస్ట్ 29, ఎపిడెమియాలజిస్ట్ 15. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి, లేకపోతే ఎంబీహెచ్, పీజీ డిగ్రీ. ఇవన్నీ అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఉంది. ఇట్లున్నాయి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఆపర్చునిటీస్, పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.